హాయ్ అండి. నా పేరు గాయత్రి. మేము కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. మా ఛానల్ పేరొచ్చి కుషికా ఫుడ్స్. దీన్ని మేము ఎందుకంటే పరిచయం చేయాలనుకుంటున్నాం. మేము ఆల్రెడీ మాకు షాప్ అయితే ఉంది. ఆ షాప్‌లో మాకు సమోసా ఆర్డర్స్ అయితే బాగా వస్తాయండి. అందుకు మీకు ఈ సమోసా ఎలా చేయాలి, ఏంటి అనే ఉద్దేశంతో నేను మీకు వివరిద్దామన్న ఉద్దేశంతోనైతే ఇది మీకు పెడుతున్నాను. మీకు ఒకవేళ ఈ సమోసా మీ ఇండ్లల్లోని పుట్టినరోజులైనా, ఒకవేళ మీ ఏంటంటారు పెళ్లి రోజైనా, ఏదైనా అకేషన్ అయినా మీరు సింపుల్‌గా చేసుకోవచ్చండి. నేను చెప్పే ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు సమోసా చాలా బాగా వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి నచ్చుతుంది. మీరు బయట ఎక్కడ కొనుక్కోక్కర్లేదు. ఇంట్లోనే మీ సొంతంగా మీరే నిమిషాల్లో చిటికెలో చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందించొచ్చు. బయట ఎక్కడ కొనక్కర్లేదు. అయితే ఒకటండి, సమోసా చేస్తే మాత్రం గుల్లగా చేసుకుంటేనే సమోసా టేస్ట్ అయితే వస్తుందండి. ఆ గుల్లదనం రావాలంటే పిండి ఎలా కలపాలి, ఏంటి అనేది ఇంకా వివరంగా తెలియాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా అయితే మాకు మీకు నచ్చిందో లేదో అనేది మాకు తెలుస్తుంది. ఎంతమందికి ఇది నచ్చిందనేది మాకు తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను మీకు లైక్‌నైతే అడుగుతున్నాను. ఈ సమోసా చేసుకునే విధానం, మీకు కొలతలు ఏమైనా మీకు కావాలి అనుకుంటే చెప్పండి. కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఒకటండి, సమోసా ఎప్పుడైనా పిండి లేకుండా మాత్రం పాముకోండి. పిండి ఉన్నదంటే ఆయిల్ పాడైపోతుంది కాబట్టి పిండి అయితే పెట్టుకోవద్దు. చిన్న ఆయిల్‌ని పెట్టుకొని సమోసాని పాముకోండి. ఈ యొక్క ఆకారంలో పాముకోవాలి. ఓకేనా అండి? అయితే ఒకటి, సమోసా మీరు ఇళ్ళల్లో చేసుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. మీరు బయట అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే రాదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రకారం మీరు చేసుకోండి. మీకు కొలతలు కావాలి అనుకుంటే మాకు కామెంట్ పెట్టండి. నాకైతే పుట్టినరోజు ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌లో ఒక 20 సమోసా కావాలన్నారు. అందుకని నేను చేశాను. మీకు చూపిద్దామన్న ఉద్దేశంతోనైతే మాత్రం చూపిస్తున్నాను. కానీ ఆయిల్ అయితే మాత్రం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే సమోసాను విడిచిపెట్టాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం సమోసాని అందులోనే వెయ్యకండి. అది ఫస్ట్ ఆఫ్ మీకు తెలియాల్సిన ఇది. అంటే తెలిసేలేండి. కాకపోతే నేను చెప్తున్నాను. ఓకే. అయితే ఒకటండి, సమోసాలైతే నాది రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ నచ్చితే అయితే లైక్ చేయండి.